భారత ఆయుధ అమ్ముల పొదలోకి ఒక అదృశ్య కవచం చేరబోతోంది. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలలో అదే అతి ఆధునిక యుద్ధంలో రోజుకొక కొత్త ఆయుధం వస్తోంది. రోజుకొక కొత్త తరం పద్ధతి, రోజుకొక కొత్త పద్ధతి వచ్చి చేరుతోంది. యుద్ధం తంత్రాలే మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఆధునిక యుద్ధంలో ఎన్ని మిజైల్స్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, అంటే ఎంత శక్తివంతమైనటువంటి ఎంత లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, అంతే ఇంపార్టెంట్ ఆ మిజైల్స్ ని వాడకం తెలిసి ఉండాలి. ఆ మిజైల్స్ ని మనం నిర్దేశించినటువంటి లక్ష్యాలను భేదించి రావడం, అదే పేల్చవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే శత్రువులకు దొరకకుండా వెళ్ళి పేల్చి రావడం అనేది అంతే ఇంపార్టెంట్. ఉదాహరణకి పాక్ పరిస్థితి చూసాం. వాళ్ళ దగ్గర మా దగ్గర అన్ని ఉన్న మిజైల్స్, ఇన్ని మిజైల్స్, న్యూక్లియర్ మిజైల్స్ అని అంటారు. వాళ్ళకి వాడడమే రాదు. వాళ్ళ పరిస్థితి మీకు మన అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలలో మొదటగా ఏం జరుగుతుందని అంటే, ఒక క్షిపణి ప్రయోగించినప్పుడు ఏం చేస్తారు, అవతల రాడార్స్, సెన్సార్స్ వీటిని గమనిస్తాయి. ఆ క్షిపణి వెళ్తున్నప్పుడే గాలిలోనే పేల్చేయడం జరుగుతుంది. వాటిని వాళ్ళు భూమి మీదకి రాకుండా లేదా నిర్దేశిత లక్ష్యానికి వెళ్ళకముందే పేల్చేస్తాయి. అయితే అలాంటి వాటికి దొరకకుండా ఏం చేస్తామంటే, ఇప్పుడు డెకాయ్స్ని వాడుతున్నాం. డెకాయ్స్ అంటే మనం ఒకవైపు మనం యుద్ధం చేయాలనుకున్నాం, ఒకవైపు మన నిర్దేశిత లక్ష్యం లేదా మనకున్నటువంటి లక్ష్యం ఒకవైపు ఉంది. సో మనం డెకాయ్స్ని వాడి అంటే మన దాడి అంతా మరొక వైపు చేస్తాం. అప్పుడు ఏం చేస్తాయి, ఇవన్నీ ఇంట్రెస్ట్ అంతా ఇటున్నప్పుడు మన దాడి క్షిపణి వేరే వైపు వెళ్తుంది. సో దాన్ని కన్ఫ్యూజ్ చేయడం అని అంటారు. అలాంటి వ్యవస్థ ఇప్పటి వరకు నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి, చెప్పాను కదా అదృశ్య కవచం అని, ఆ అదృశ్య కవచం పేరు మొదటి చెప్తాను. అదృశ్య కవచం పేరు ఏంటంటే శక్తి, దారశక్తి. రెండు కాదు, రెండు ఒకటే. శక్తి అనేది మన ఇండియన్ నేవీ గురించి తయారు చేయబడుతున్నటువంటిది. దారశక్తి అనేది ఇండియన్ ఆర్మీకి మరియు మన ఎయిర్ ఫోర్స్కి చెందిన దానికి యూజ్ చేసేటువంటి వ్యవస్థ. సరే, ఇది ఎలా పనిచేస్తుందని అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు డెకాయ్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి యూజ్ చేస్తామని అన్నాం కదా. ఇప్పుడు ఆ డెకాయ్స్తో పని ఉండదు, ఏముండదు. ఇదేం చేస్తుందనంటే ఈ వ్యవస్థ ఏమంటారంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కవచం అనుకోరాదండి. దాన్ని ఏం చేస్తుందనంటే, ఇది ఒక క్షిపణి వదిలిన వెంటగానే దాన్ని మాయం చేస్తుంది అవతల వాళ్ళ దృష్టిలో. అంటే మనం సినిమాల్లోనో కొన్ని నవల్స్లోనో కొంత మన చిన్నప్పుడు స్టోరీస్లోనో చదువుతూ ఉన్నాం, చదివాము, చూసాము. ఏంటంటే ఒక బొంగరమో ఏదో పెట్టుకుంటే వెంటనే మనిషి మాయమైపోతాడు. మాయమైపోయి అతను చేయాల్సి చేస్తుంటాడు, అవతల కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. సేమ్ అలాగనే మన శక్తి, దారశక్తి, ఇంకా రెండు పేర్లు చెప్పలేను కాబట్టి ఒక అదృశ్య కవచం అని చెప్తున్నా నేను. ఆ కవచం ఏం చేస్తుంది అంటే దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వాటికి అవతల రాడార్స్కి ఉన్న డౌట్స్ ఏం చేస్తుంది అంటే వాటిని భ్రమలకు పంపించేస్తుంది. అంటే అరే ఇటువైపు కవచం అయితే వచ్చింది, ఇటువైపు వెళ్తుంది, అటువైపు వెళ్తుంది అన్నట్టు వాటికి రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. సో ఏం చేస్తాయంటే రాడార్స్ అటు ఇటు పని చేయడం మొదలు పెడుతుంది, ఇందులో ఒకటి ఇటు వెళ్ళిపోతుంది, వెళ్ళి కొట్టేసి వస్తుంది. అంటే ఇది ఒక మాయా కవచం అనుకొని మన దృష్టిలో అనుకోవచ్చు. ఇది అలా పనిచేస్తుంది. ఇది అరే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది భయ్ అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఒక సపరేట్ పవర్ సోర్స్ ఉంటుంది అనమాట. దీనికి సపరేట్ సోర్స్ ఉంటుంది. ఒక్కసారి కవచం పైకి వెళ్ళగానే ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా దానంతటి పని అదే తెలివిగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మనకు మరింత అర్థం కావాలంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన పురాణ కథలలో ఎన్నో యుద్ధాలు చూసాం, యుద్ధాల గురించి విన్నాం. అలానే మన రామాయణంలో శ్రీరాముల వారికి అండ్ రావణుడికి ముఖాముఖి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు విభీషణుడు ఆయన ఎన్ని చేసినా చేస్తూ ఉంటాడు అనమాట రావణుడు. సో రాముడి దగ్గరికి విభీషణుడు వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా అతని నాభి అంటే బొడ్డు అనుకోండి, ఆ ప్రదేశం నాభి అంటారు. ఆ నాభిలో అతనికి అమృతం ఉంది. అక్కడ తగులితే మాత్రమే రావణుడికి మరణం సంభవిస్తుంది అని చెప్పేసి విభీషణుల వారు చెప్తారు రాముల వారికి. సరే, ఇక రాముల వారు ఏం చేస్తారు అని అంటే, అట్లా యుద్ధం మధ్యలో బాణం వదులుతాడు. అప్పుడు వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారు వచ్చేసి దాన్ని కరెక్ట్ దిశలోకి వెళ్ళేసి ఇక్కడ తగిలే చేస్తాడు. ఇంకా తర్వాత రావణుడికి మరణం సంభవిస్తుంది, రాముల వారి విజయం లభిస్తుంది. అలానే అలాంటి శక్తి అంటే హనుమంతుల వారి శక్తే ఈ అదృశ్య శక్తి, అదే ఈ శక్తులు దదార శక్తి అన్నటువంటిది అనమాట. ఆ హనుమంతుల వారి శక్తే ఇప్పుడు క్షిపణులకు ఉండబోతోంది. అంటే ఆ కవచమే క్షిపణులకు ఉండబోతోంది. నా కంటెంట్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ అది నా కంటెంట్ నచ్చిన వారు లైక్, షేర్, కమెంట్ చేయడం వల్ల ఇతరులకు చూపెట్టిన వాళ్ళు అవుతారు. నా యూట్యూబ్ బెల్ ఐకాన్ని కొట్టడం ద్వారా మీకు వెంటనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళకి
ప్రోత్సాహం లభిస్తుంది. మరింటి ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత మాకు ఉత్సాహం కూడా వస్తుంది. జై హింద్.